హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీది అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ఈరోజు చాలా సాడ్నెస్ అయితే కనిపిస్తుంది అండ్ మళ్ళీ లోన్లీగా ఫీల్ అవ్వడం అలాంటివి అయితే జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి చాలా స్ట్రెంగ్త్ అయితే గ్యాదర్ చేసుకుంటున్నారు. అండ్ చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళతో మీకోసం చర్చించినప్పుడు, మీ ఫొటోస్ చూపించి వాళ్ళ డెసిషన్ అడిగినప్పుడు వాళ్ళు తిట్టడం అంటే జరిగింది. అంటే నువ్వు ఒక ఫూల్వి, అలాంటి స్టార్ లాంటి పర్సన్ని ఎవరైనా వదులుకుంటారా? అసలు మళ్ళీ ఆ రేంజ్కి నువ్వు రీచ్ అవ్వాలంటే నీ వల్ల అవ్వని పని. అలాంటి మంచి పర్సన్ని ఎలా వదులుకున్నావు, ఎలా తిట్టావు, అసలు నువ్వు ఎందుకు అసలు నో కాంటాక్ట్లో పెట్టావు, నిజంగా నువ్వు ఒక ఫూల్వి అన్నీ ఇలా ఫూలిష్గా చేస్తూ ఉంటావు, అలా రకరకాలుగా తిట్టేశారు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా తిట్టారు చాలామంది. సో ఇప్పుడు కానీ ఎంత చేసినా కూడా మీ దగ్గరికి రావాలి అని అంటే మొహం చెల్లట్లేదు మీ పర్సన్కి. బట్ ఇక్కడ ఏం జరగబోతుందంటే మీ పర్సన్కి మిమ్మల్ని కలవాలంటే ఇక్కడ ఈగో అడ్డొస్తుంది. ఒక డివైన్ ఎనర్జీ ఏదో, డివైన్ పవర్ ఏదో మీ పర్సన్ చెవిలో చెప్తున్నా, మిమ్మల్ని వెళ్ళి కలవమని చెవిలో చెప్తున్నా కనీసం ఒక మెసేజ్ చేయడానికి కూడా ధైర్యం చాలట్లేదు. ఎందుకు అనంటే మీతో అంత వరస్ట్గా బిహేవ్ చేశారు అప్పట్లో. ఒకప్పట్లో మీకు థర్డ్ పార్టీయే ప్రిన్సెస్ ఆర్ ప్రిన్స్, కింగ్ ఆర్ క్వీన్ లాగా కనిపించినప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చూసారు అని అంటే మీరు వాళ్ళ ముందు మీరు నథింగ్ అనమాట, మీరు జీరో, ఒక వేస్ట్ కార్డ్ అనమాట, మీరు అలా చూసారు. కాబట్టి అదంతా రాంగ్ అని తేలింది. తర్వాత వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు నేర్పించిన లెసన్స్ ఏవైతే ఉన్నాయో బాగా నేర్చుకున్న తర్వాత ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది తెలుసుకున్నారు. కానీ తెలుసుకునే లోపు చాలా లేట్ అయిపోయింది. మీరు మిమ్మల్ని కూడా వద్దనేశారు ఈలోపు, ఆ థర్డ్ పార్టీ వ్యామోహంలో పడి. సో అప్పుడు మిమ్మల్ని ఏమనుకున్నారంటే మీ పర్సన్ అసలు మీరు ఒక వేస్ట్ కార్డే కాదు, మీ దగ్గర అసలు ఏమీ లేదు, మీ దగ్గర మనీ లేదు, మీకు స్టేటస్ లేదు, ఉన్న డబ్బంతా ఆల్రెడీ ఖర్చు చేసేసారు, ఇప్పుడైతే ఇంకా ఫ్యూచర్ అనేదే లేదు మీకు అన్నట్టుగా చాలా వరస్ట్ థాట్స్ వచ్చేవి అనమాట మీ విషయంలో. మీరు ఒక ఇంకా చెప్పకూడదు నేను అవన్నీ అలా ఊహించుకున్నారు మిమ్మల్ని. సో మీరు నథింగ్ అనిపించారు థర్డ్ పార్టీ ముందు. బట్ ఏదైతే మిమ్మల్ని అనుకున్నారో మీ మొహం మీద అనలేదు ఆ విషయాలన్నీ, కానీ మనసులో మీకోసం ఎలాంటి ఇంప్రెషన్ అయితే పడిందో మీ పర్సన్కి, ఆ సేమ్ ఇంప్రెషన్ థర్డ్ పార్టీలో చూశారు. థర్డ్ పార్టీ అంత వరస్ట్ పర్సన్ అనేది తేలింది మీ పర్సన్కి. డైరెక్ట్గా చూశారు కళ్ళతో, వేరే వాళ్ళు చెప్పడం కాదు. సో అప్పటి నుంచి ఆ షాక్లో అలా ఉండిపోయారు. ఆ డిప్రెషనే కాదు, అదొక షాక్ అనమాట, టవర్ మూమెంట్ అనమాట అది. సో తర్వాత ఏం తేలింది, మీరు చాలా రోజు రోజుకి మీరు ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారో మీరు రోజు రోజుకి డెవలప్ అవ్వడం అయితే స్టార్ట్ చేశారు. అంటే మీరు మీ కెరీర్ మీద ఫోకస్ చేశారు, మీరు మీ స్టేటస్ని పెంచుకున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు, మనీని ఎలా గ్యాదర్ చేయాలి, అసలు ఎలా సంపాదించాలి తెలివిగా అనేది నేర్చుకున్నారు. మీరు చాలా ఫేమస్ అయిపోయారు షార్ట్ పీరియడ్లో. ఇక్కడ చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇక్కడ చాలామంది ఆస్ట్రాలజర్స్, కంటెంట్ క్రియేటర్స్, చాలామంది వెల్ నాలెడ్జ్డ్, హై నాలెడ్జ్ పీపుల్ అయితే ఉన్నారు. సో మీరందరూ కూడా అప్పట్లో మీరు కూడా మీ కెరీర్ మీద అయితే ఫోకస్ చేయలేదు, కానీ ఇప్పుడు షార్ట్ పీరియడ్లో మీరు చాలా ఫేమస్ అయిపోయారు, మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకున్నారు, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మీరు మంత్లీ ఇన్కమ్గా సంపాదించుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. అక్కడ మీ సోషల్ మీడియాస్లో మీ పిక్స్ చూస్తున్నారు, మీ లుక్స్ మార్చేసుకున్నారు, మీరు మీ డ్రెస్సింగ్ స్టైల్, మీ హెయిర్ స్టైల్ అవన్నీ కూడా మార్చేశారు. మీరు అసలు ముందు ఉన్న పర్సనే మీరు అంటే నమ్మరు అనమాట ఎవరు.
మీకు నేమ్ అండ్ ఫేమ్ ఎప్పుడైతే వచ్చిందో మీ లుక్ మొత్తం మారిపోయింది. సో చాలా ఫేమస్ సెలబ్రిటీ రేంజ్లో కనిపిస్తున్నారు మీరు అసలు అందరికీ. సో ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కూడా భయపడే స్టేజ్లో మీరు ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, మీరున్న రేంజ్కి మీ పర్సన్ రేంజ్ చాలా డౌన్ అనమాట. అంటే మ్యాచ్ కాదు, ఆ రేంజ్ మ్యాచ్ కాదు. అయినా కూడా మీరు మీ పర్సన్ వస్తే మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళు మీ ముందు పడి మీ ఎదుట పడి మాట్లాడే ధైర్యం అయితే మీ పర్సన్కి లేదు. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే మీరు నథింగ్ అనుకున్నారో మీరు ఎవ్రీథింగ్ అయిపోయారు అక్కడ. అంటే మీ పర్సన్కి అలా దూరం నుంచి మిమ్మల్ని చూడడం, సంతోషించడం, అనవసరంగా నేను వదిలేసుకున్నాను, అనవసరంగా ఛాన్స్ వదిలేసుకున్నాను అని అనుకుంటున్నారు. కానీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడే ధైర్యం అయితే లేదు ఇప్పుడు. ఎందుకంటే మీరు ఆ రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ రేంజ్లో ఉన్నప్పుడు మీకంటే తక్కువ రేంజ్లో ఉన్న పర్సన్ వచ్చి మీకు ప్రపోజ్ చేయలేరు కదా. సో ఆ విషయం కూడా అడ్డొస్తుంది ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి. అండ్ మిగతా వాళ్ళందరూ మాత్రం తిడుతున్నారనమాట, అలాంటి మంచి పర్సన్ వదిలేసుకున్నాం, ఇంకా నీ లైఫ్లో అలాంటి ఛాన్స్ నీకు మళ్ళీ ఎవరు రారు, నీ రేంజ్కి నీ రేంజ్ వాళ్ళే వస్తారు, నీకంటే తక్కువ రేంజ్ వాళ్ళే వస్తారు, నీ లైఫ్ ఇంకా ఇంతే, అలా తిట్టడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అనమాట. సో ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు రోజు రోజుకి అవన్నీ తలుచుకొని. సో హర్మిట్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా చేశాను అనే దానికి జవాబు లేదు మీ పర్సన్ దగ్గర. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈగోయిస్టిక్ పాస్ట్ పర్సన్, ఈ పర్సన్ ఏం జరుగుతున్నా మీ దగ్గరికి రాకుండా దూరం నుంచే చూడడం జరుగుతుంది. దగ్గరికి రావడానికి భయం, స్టేటస్ అడ్డొస్తుంది అక్కడ, ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, మీ ఇద్దరి మధ్య అవార్డు వస్తున్నాయి. అండ్ తన పాస్ట్ బిహేవియర్ ఏదైతే ఉందో అది అడ్డొస్తుంది. బట్ ఇక్కడ మీకు ఇంకొక ఏంటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏదో జరగబోతుంది మీ లైఫ్లో. అదేంటి అని అంటే, మీరు ఒక ఎంపరర్ అయితే మీ రేంజ్కి తగ్గట్టు మీ లైఫ్లోకి ఒక ఎంప్రెస్ వస్తుంది. ఒకవేళ మీరు ఎంప్రెస్ అయితే మీ రేంజ్కి తగ్గట్టు ఒక ఎంపరర్ వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఏదైతే మీరు జాబ్ ఆర్ ప్రొఫెషన్లో ఉన్నారో అదే జాబ్ అండ్ ప్రొఫెషన్లో వాళ్ళు కూడా ఉంటారు. సో సేమ్ వర్క్ చేస్తూ ఉంటారు, మీరిద్దరూ సేమ్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు, అన్నిటిలో మీరు సేమ్ టు సేమ్ అనమాట, ఈక్వల్ అన్నట్టు ఉంటారు ఇద్దరు. సో అలాంటి పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో మీరు ఎంత వెయిట్ చేసినా మీ పర్సన్ బలవంతంగా పట్టుకొని లాక్కు రాలేరు కదా మీ దగ్గరికి. ఎలాగూ మీ పర్సన్ దొరకరు, మీరు తీసుకొద్దామన్నా మీ దగ్గరికి రారు. సో ఈ స్టోరీ ఇంకా అట్లనే నడుస్తూ ఉంటుందన్నమాట కొన్ని రోజులు, కొన్ని నెలలు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరగబోతున్నాయి. మీరు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కానీ, ఒక స్టేట్ నుంచి మీరు ఉంటున్న స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కానీ, మీరు ఉంటున్న హౌస్ నుంచి ఇంకో హౌస్ కానీ షిఫ్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే అది ఇంకొక లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అంటే ఇప్పుడు మీరు 1 lakh సంపాదిస్తున్నారనుకోండి మంత్లీ, అది ఇంకొక 2 lakhs సంపాదించే ఛాన్స్ ఏదో మీకు రాబోతుంది. అక్కడ ఇంకొక విక్టరీ ఏదో ఉంది, మీరు షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకు అంటే అందుకు రీజన్ అదనమాట. అంటే మీరు బిజినెస్లో కానీ జాబ్ అవనివ్వండి, బిజినెస్ అవనివ్వండి, ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్ళబోతున్నారు. సో ఆ విషయం మీద షిఫ్ట్ అవ్వబోతున్నారు మీరు. వేరే కాంటినెంట్కి కానీ, వేరే కంట్రీకి కానీ, వేరే స్టేట్కి కానీ, వేరే హౌస్కి కానీ, మొత్తానికి షిఫ్టింగ్ అయితే జరుగుతుంది. ఈ షిఫ్టింగ్ ఎప్పుడైతే జరుగుతుందో, మీరు ఎప్పుడైతే చేస్తారో ఈ షిఫ్ట్, అప్పుడు మీ పర్సన్, మీ పాస్ట్ ఈగోయిస్టిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అప్పుడు మీ దగ్గరికి రావడం అంటూ జరుగుతుంది. మళ్ళీ వచ్చి అపాలజీ చెప్పడం జరుగుతుంది. అపాలజీ చెప్పారు కదా అని మీరు మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ అయిపోరు. ఓకే, అపాలజీ చెప్పావు కాబట్టి ఓకే సరే, నేనేం నిన్ను శత్రువులా అనుకోవట్లేదు, కానీ ఇప్పుడు నేనున్న స్టేటస్కి, నేనున్న స్టేజ్కి
నేను నా సిచ్యువేషన్కి నేను ఓకే, నాకు ఇప్పుడు ఎవరి తోడు అవసరం లేదు అనేసి మీరు ఆ రిలేషన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిలేషన్ మీరు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో మీ పాస్ట్ ఈగోయిస్టిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఈగో మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అన్ని విషయాల్లో జరుగుతుంది. బట్ అయినా కూడా మీరు డోంట్ కేర్ అన్నట్టు ఉంటారు. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ పర్సన్ దగ్గర నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా, లాస్ట్ ఇస్తారా, అసలు డోంట్ కేర్ అన్నట్టు ఉంటారా మీ పర్సన్ అనేది మీకు అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆ ఎనర్జీస్లోంచి బయటకు వచ్చేసారు. ఆ ఎనర్జీస్ మొత్తం పుల్ బ్యాక్ చేసుకున్నారు మీరు. సో ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీకు అవసరం లేదు. సో అందుకే ఇప్పుడు మిమ్మల్ని చేజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఈ చేజింగ్ ఇదిలోనే ఉంటారు. ఇంకా మీ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. మీరు చూస్తే న్యూ పర్సన్ వైపు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పాస్ట్ పర్సన్ మీ వెనకాల చేజింగ్ మోడ్లో ఉంటారు. సో ఇదనమాట. అండ్ నాకు తెలిసి కొన్ని ఇయర్స్ తర్వాత మీకు ఈ న్యూ పర్సన్కి మీకు మధ్య స్టెబిలిటీ అనేది వస్తుంది. అండ్ ఆ రిలేషన్ కొంతమందికి మ్యారేజ్ వరకు వెళ్తుంది. సో ఇది ఈరోజు రీడింగ్. మీ పాస్ట్ పర్సన్ మాత్రం ఇక్కడ చాలా లాస్ అయితే అవుతున్నారు. మీలాంటి వాళ్ళని వదిలేసుకొని ఈగోని నమ్ముకొని ఫేక్ రిలేషన్స్, టాక్సిక్ రిలేషన్ని నమ్ముకొని చాలా అయితే నష్టపోయారు మీ పర్సన్. సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ ఎప్పుడైనా మీరు చూస్తే మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్లో ఉన్న ఎనర్జీస్ మీకు సింక్ అవుతాయి. ఈ రీడింగ్ మీకు అప్పుడు రెజనేట్ అవుతుంది. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా చూడొచ్చు. వైఫ్, హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళు, ఇంకా ఎక్స్, క్రష్, ఇలాంటి వాళ్ళు ఎవరికోసమైనా చూడొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రుద్రాక్షలు, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పంపండి. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి మేషరాశి ఎక్కువ కనిపిస్తుంది, సింహరాశి కనిపిస్తుంది, కన్యారాశి, వృశ్చిక రాశి, వృషభ రాశి, మకర రాశి కనిపిస్తుంది, తులారాశి అండ్ మిథున రాశి కూడా కనిపిస్తుంది. అండ్ లక్కీ నెంబర్ వచ్చేసి 6. అండ్ ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే ABRSLVM. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.